నాని కెరియర్ ని టర్న్ చేసే సినిమా అయినా వచ్చే టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్ టార్గెట్ పెట్టుకున్నారా? హిట్ 3 రిజల్ట్ కోసం అటు నాగార్జున ఎందుకు ఎదురు చూస్తున్నాడు? హిట్ సిరీస్ లో ఇంతకు ముందు వచ్చిన 2 సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. దాంతో ప్రేక్షకుల అంచనాలు, స్టోరీ డిమాండ్ మేరకు నాని సీన్ లోకి దిగి సినిమా నిర్మాణాన్ని మరో రేంజ్ కు చేర్చాడు. విశాఖపట్నం, హైదరాబాద్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో భారీగా షూట్ చేశారు. ఈ సినిమాకు టాప్ యాక్టర్లు, టెక్నీషియన్స్ పనిచేయడంతో బడ్జెట్ భారీగానే అయ్యింది. ఈ సినిమాను సుమారుగా 60 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా హిట్ అయితే శైలేష్ కు ఛాన్స్ ఇవ్వాలని నాగార్జున అనుకుంటున్నాడు. అందుకని ఈ పిక్చర్ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నాడు. హిట్ 3 సినిమాకు టీజర్లు, ట్రైలర్లు, ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ రావడంతో బిజినెస్ కూడా భారీగా జరిగింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ 54 కోట్ల రూపాయలు చెల్లించి సొంతం చేసుకున్నట్లు టాక్. ఆడియో రైట్స్ కు ఏకంగా 6 కోట్ల రూపాయలు, శాటిలైట్ రైట్స్ సుమారుగా 12 కోట్ల రూపాయల మేర జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఓటీటీతో సహా నాన్ థియేట్రికల్ ఆడియో రైట్స్ తో కలిపితే 72 కోట్ల రూపాయలు. ఇక థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే ఈ సినిమా 48.5 కోట్ల రూపాయలు నమోదయ్యింది. హిట్ 3 సినిమాకు ఓవరాల్ బిజినెస్ 120.5 కోట్ల రూపాయల వద్ద ముగిసింది. ఈ సినిమా నాని కెరియర్ లో హైయెస్ట్ బిజినెస్ చేసిందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఇక ఈ సినిమా థియేట్రికల్ గా లాభాల్లోకి రావాలంటే కనీసం 50 కోట్ల రూపాయల షేర్, 100 కోట్ల గ్రాస్ వసూళ్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లక్ష్యంగా బాక్సాఫీస్ జర్నీ మొదలు పెట్టాల్సి ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే ఫస్ట్ డే ఆల్ ఇండియా తెలుగు షోలు 1693 ఉండగా ఇప్పటికే 4.45 కోట్ల గ్రాస్ వసూలైనట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో 3.26 కోట్ల గ్రాస్ తో బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ఏపీలో బుకింగ్స్ స్పీడప్ అయితే 5 కోట్లకు తగ్గకుండా మొదటి రోజు గ్రాస్ ఉండేలా కనిపిస్తుంది. శర్వానంద్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాని ట్రై చేస్తున్నాడు. రొటీన్ లవ్ స్టోరీస్, రొమాంటిక్ డ్రామాస్ తో రాని ఇమేజ్ యాక్షన్ ప్యాక్ తో వస్తుంది అని భావిస్తున్నాడు. మరి శర్వానంద్ భోగి ఆ రేంజ్ సినిమా అయ్యేనా? యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ రూట్ మార్చాలని డిసైడ్ అయ్యాడు. జస్ట్ ఏ సెంటర్ ఆడియన్స్ కు నచ్చే క్యూట్ లవ్ స్టోరీలు చేస్తే పేరు తప్ప పైసా వసూలు రాదని అర్థమైపోయింది. అందుకని అందరూ వెళ్లే యాక్షన్ ట్రాక్ లోకి తాను వెళ్లబోతున్నాడు. రొటీన్ గా చేసే ఎక్స్ప్రెస్ రాజా సినిమాలకు చెక్ పెట్టబోతున్నాడు. తాజాగా సంపత్ నంది కాంబినేషన్ లో ఓ సాలిడ్ మాస్ చిత్రం చేయనున్నాడు. అయితే ఈ చిత్రం నుంచి మేకర్స్ క్రేజీ అప్డేట్ ని అందించారు. దీంతో ఒక ఇంట్రెస్టింగ్ గ్లింప్స్ ని మేకర్స్ రివీల్ చేస్తూ శర్వానంద్ నుంచి కంప్లీట్ మాస్ షేడ్ ను రివీల్ చేశారు. ఇక్కడ సంపత్ నంది చూపించిన మాస్ కట్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. సంపత్ నంది శర్వాతో తీస్తున్న ఈ ఫిలిం కి భోగి అనే టైటిల్ ని మేకర్స్ రివీల్ చేశారు. శర్వానంద్ కూర్చొని ఉండగా ఒక చోట యుద్ధం జరుగుతున్నట్లుగా చూపించారు. అది కూడా ఎంతో ఇన్నోవేటివ్ గా ప్రెజెంట్ చేసేసరికి ఆడియన్స్ బాగానే కనెక్ట్ అయ్యారు. తాజాగా షూటింగ్ ని స్టార్ట్ చేసుకున్న ఈ సినిమాను మేకర్స్ పాన్ ఇండియా భాషల్లో కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హైతీలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న హీరో, దర్శకుడికి భోగి మంచి బ్రేక్ ఇచ్చే సినిమాగా మారుతుందేమో చూడాలి. యంగ్ టైగర్ ఫ్యాన్స్ మే 20న 1000 కళ్ళతో ఎదురు చూడొచ్చా? డ్రాగన్ వర్కింగ్ టైటిల్ పై క్లారిటీతో పాటు గ్లిమ్స్ ని రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారా? ఇప్పటికే రెడీ చేసుకున్న క్రేజీ మాస్ పోస్టర్స్ ని ప్రశాంత్ నీల్ ఇంకా ఎందుకు రిలీజ్ చేయడం లేదు? మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ చేస్తున్న అవైటెడ్ చిత్రాల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న భారీ చిత్రం ఒకటి. ఎన్టీఆర్ కెరియర్ లో 31వ సినిమాగా ప్లాన్ చేసిన ఈ ప్రాజెక్టు పై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. అయితే ఈ సినిమా నుంచి మేకర్స్ రీసెంట్ గానే 2 సాలిడ్ అప్డేట్స్ ఇచ్చారు. సినిమా తాలూకు కొత్త రిలీజ్ డేట్, గ్లిమ్స్ రిలీజ్లని ఖరారు చేశారు. ప్రస్తుతానికి డ్రాగన్ అనేది వర్కింగ్ టైటిల్ గా కొనసాగుతోంది. మరి ఈ టైటిల్ నే లాక్ చేసినట్టుగా ఎప్పటి నుంచో రూమర్స్ ఉన్నాయి. మరి ఈ టైటిల్ సహా గ్లిమ్స్ ఇంకా క్రేజీ మాస్ పోస్టర్స్ అన్ని కూడా తారక్ బర్త్డే అయిన మే 20న బయటికి రానున్నాయి. అప్పటి వరకు ఏ పోస్టర్ లీక్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇక్కడ టైటిల్ డ్రాగన్ అనే ఉంటుందా లేక మరో టైటిల్ పెడతారా అన్నది తెలియాలి. ఇక గ్లిమ్స్ అయితే మే 19th లేదా 20th రావచ్చు. వచ్చేడాది జూన్ 25th కి మేకర్స్ లాక్ చేశారు. ప్రశాంత్ నీల్ సినిమా అంటే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. అందుకనే సాలిడ్ అవుట్పుట్ కోసం తారక్ తన రోల్ కోసం బాడీ లాంగ్వేజ్ తో పాటు బరువు కూడా తగ్గించినట్లు తెలుస్తోంది. టెక్నికల్ గా హై లెవెల్లో ఉండే ఈ సినిమా ఆడియన్స్ కి విజువల్ ఫీస్ట్ ఇవ్వడం ఖాయం. హైదరాబాద్ లో చేస్తున్న భారీ స్కెడ్యూల్లో 3 వారాల పాటు షూటింగ్ జరగనుంది. ఈ స్కెడ్యూల్ మే 15న పూర్తవుతుంది. ఈ షూట్ లో అత్యంత కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కించబోతున్నారు. ఓవరాల్ గా ఎలా చూసుకున్నా డ్రాగన్ సినిమా తారక్ కి సాలిడ్ ఎలివేషన్ ఇవ్వబోతోంది. అటు ఆడియన్స్ కూడా ఇదే కోరుకుంటున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి బరి మళ్ళీ ఎందుకు ఆసక్తికరంగా మారింది? చిరంజీవికి పోటీగా వస్తామన్న వారు పక్కకి తప్పుకున్నారు. సరే, మళ్ళీ కొత్తగా పొంగల్ ఫైట్ కొచ్చి బాస్ ని రఫ్ఫాడిస్తామంటున్న వాళ్ళెవరు? వచ్చే ఏడాది సంక్రాంతి భరికి పోటీ ఇప్పటి నుంచే మొదలైంది. చిరంజీవి, అనిల్ రావిపూడితో చేసే సినిమాను పొంగల్ కి తెచ్చి సోలో ఫైట్ కన్ఫర్మ్ చేసుకుంటారని అంతా అనుకున్నారు.
ఆల్మోస్ట్ ఈక్వేషన్స్ అలాగే కనిపించాయి. పండగ రిజల్ట్ తర్వాత బాస్ అందరికీ స్పెషల్ పార్టీ ఇస్తాడు అన్నారు. తాజా లెక్కలు చూస్తుంటే చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమాకు పోటీగా ఫౌజీ వస్తుందనే కొత్త చర్చ మొదలైంది. ఎందుకంటే ఈ సినిమా అక్టోబర్కి షూటింగ్ కంప్లీట్ చేసుకుంటుంది. సో పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయితే డిసెంబర్ చివరి వారం లేదంటే పండక్కి ఫిల్మ్ ఉండొచ్చు. అదే జరిగితే స్క్రీన్ ఫైట్ గట్టిగా ఉంటుంది. నిన్న మొన్నటి వరకు పొంగల్ ఫైట్ కి బరిలో నిలిచిన తారక్, ప్రశాంత్ నీల్ సినిమాని వచ్చే ఏడాది జూన్ 25కి వాయిదా వేశారు. పవన్ కళ్యాణ్కి కూడా ఛాన్స్ ఉంది. కానీ అన్న సినిమా ఉన్నప్పుడు వచ్చే సిచ్యువేషన్స్ కనిపించడం లేదు. వెంకటేష్, రవితేజ సినిమాలు వచ్చే అవకాశం ఉంది. కానీ దేనికి క్లారిటీ లేదు. అల్లు అర్జున్ అట్లీ సంక్రాంతికి రెడీ అయ్యే అవకాశం కనిపించడం లేదు. నితిన్ దర్శకుడు వేణుల ఎల్లమ్మ, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు అప్పటికి రావచ్చు. అయితే చిన్న సినిమాల అఫీషియల్ కోటాలో ఈ రెండింటిలో ఒకటి రావచ్చు అంటున్నారు. ప్రస్తుతానికి సంక్రాంతి ఫైట్లో చిరుకి పెద్ద సినిమాలతో పెద్ద ఫైట్ కనిపించకపోయినప్పటికీ చిన్న చిత్రాలతో ధమ్కి అయితే పడొచ్చు. మాటల మాంత్రికుడికి ఇప్పట్లో మెగాఫోన్ పట్టే ఛాన్స్ లేదు. అందుకనే చేసేదేం లేక ఈ గ్యాప్లో ఓ సినిమా కొట్టేయాలని చూస్తున్నాడు. మరి ఆ ఫ్లోలో వెంకటేష్తో సినిమానేమైనా వర్కౌట్ చేస్తాడా, లేదంటే ఖాళీగా కూర్చుంటాడా? మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ నుంచి సినిమా వచ్చి ఏడాది దాటిపోయింది. ఆయన డైరెక్షన్లో నెక్స్ట్ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే త్రివిక్రమ్ తన నెక్స్ట్ చిత్రాన్ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో చేయాల్సింది. కానీ బన్నీ ప్రెజెంట్ అట్లీ చిత్రాన్ని పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. దీంతో త్రివిక్రమ్ మరికొంతకాలం వెయిట్ చేయాల్సిన సిచ్యువేషన్ నెలకొంది. బన్నీ తన సినిమాని అట్లీతో పూర్తి చేసేలోపు త్రివిక్రమ్ కూడా ఓ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారట. గతంలో విక్టరీ వెంకటేష్తో త్రివిక్రమ్ ఓ సినిమాను అనౌన్స్ చేశాడు. కానీ ఆ సినిమా ఎందుకో ఆగిపోయింది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ని త్రివిక్రమ్ పూర్తి చేయాలని చూస్తున్నాడు. వెంకటేష్తో త్రివిక్రమ్ రైటర్ గా 2 బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించాడు. నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత వీరిద్దరి కాంబోలో మరో సినిమా వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కూడా కోరుతున్నారు. అటు వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో 300 కోట్ల క్లబ్ లో చేరడంతో అతని మార్కెట్ పెరిగింది. ఈ యాంగిల్లో చూసినప్పుడు వెంకీతో సినిమా చేయడంతో గురూజీకి వచ్చిన ప్రాబ్లం అంటూ ఏం లేదు. కాకపోతే బన్నీతో చేయాల్సిన సినిమాకు పెట్టిన ఎఫర్ట్స్ ఈ సినిమాకి పెట్టగలడా లేదా అన్నది సందేహం. డార్లింగ్ మాటకి ఇటలీ వెళ్ళిపోతున్నాడా? కమిట్ అయిన సినిమాలని ఇన్ టైం కి పూర్తి చేయలేకపోతున్నాడా? స్పిరిట్ విషయంలో ప్రభాస్ మరింత లేట్ చేస్తున్నాడా? ప్రభాస్ లైనప్ సినిమాల సంఖ్య పెద్దగానే ఉంది. ఈ ఫ్లోలో తనకు కంఫర్ట్ స్పేస్ ఇచ్చే దర్శకులతోనే సినిమాలు చేస్తూ వస్తున్నాడు. వెంటనే కాల్ షీట్స్ అంటే ఓ పట్టాన ఎవరికి ఇవ్వడం లేదు. దీంతో డార్లింగ్ తో చేసే సినిమాలు ఇన్ టైం కు పూర్తి కావడం లేదనే మాటకు బలం చేకూరుతోంది. ఆ రీజన్ తోనే ది రాజాసాబ్ ఇన్ టైం కు పూర్తి కాలేదని, ఆ విషయం చెప్పకుండా గ్రాఫిక్ వర్క్ కారణంగానే బొమ్మ లేట్ అవుతోందని ఏదో కలరింగ్ ఇస్తున్నారనే రూమర్స్ పెరుగుతున్నాయి. తాజాగా ఫౌజీ సినిమాకు కేటాయించిన కాల్ షీట్స్ విషయంలోనూ ఇలాగే బిహేవ్ చేస్తున్నాడట. షూటింగ్ ఏ మాత్రం గ్యాప్ వచ్చినా ఇటలీ వెళ్లిపోతున్నాడు. అక్కడే చిల్అవుట్ అవ్వడం, ఆ తర్వాత వీల్ చూసుకుని రావడం చేస్తున్నాడు. ఇదొక రకంగా సందీప్ రెడ్డి స్పిరిట్ కు ఇబ్బందిగా మారింది. సందీప్ తో సినిమా అంటే హీరో బల్క్ డేట్స్ ఇవ్వాల్సిందే. అనుకున్న టైంకు షూట్ స్టార్ట్ కావాలి. కానీ అదేంటో ప్రభాస్ బిజీ స్కెడ్యూల్ కారణంగా సినిమా ఇప్పటికీ 2-3 సార్లు వాయిదా పడింది. ఈ అక్టోబర్కు ఖచ్చితంగా బొమ్మ మొదలైపోవాలి, లేదంటే నా పేరు సందీప్ రెడ్డి వంగ గుర్తుపెట్టుకోమంటాడు. ఇక ప్రభాస్ అటు నాగశ్విన్ కల్కి 2, ప్రశాంత్ నీల్ సలార్ 2కు డేట్స్ అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. వీటి తర్వాతనే స్పిరిట్ మొదలు కావచ్చు, లేదంటే ఈ 2 ప్రాజెక్టుల కంటే ముందుగా వచ్చినా రావచ్చు. అయితే ఈ గ్యాప్ లో ప్రభాస్ ఎలా ఉంటే కంఫర్ట్ జోన్ గా ఫీల్ అవుతాడో తెలిసిన ప్రశాంత్ వర్మ ముందుగా డేట్స్ పట్టేయొచ్చు. ఏది ఏవైనా పైప్ లైన్ ప్రాజెక్టుల విషయంలో కంఫర్ట్ షఫలింగ్ గేమ్ అంత మంచిది కాదు. కమిట్ అయిన సినిమాలను చేతిలో పెట్టుకుని ఇటలీ వెళ్లకపోవడం బెటర్. బాక్సాఫీస్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జైలర్ 2 కోసం బాలయ్య బాబు రెడీ అవుతున్నాడు. ఎంత లేదన్నా సినిమాలో బాలకృష్ణ పాత్ర ఓ 10 నిమిషాల పాటు ఉండేలా కేర్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. జక్కన్న ప్రెజెంట్ మహేష్, ప్రియాంక చోప్రాపై ఓ గ్రాండ్ సాంగ్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ సాంగ్ షూటింగ్ కంప్లీట్ కాగానే మేకర్స్ కొన్ని రోజులు బ్రేక్ తీసుకోనున్నారట. వరుణ్ తేజ్ తన నెక్స్ట్ మూవీ కోసం కథలు వింటున్నాడు. తాజాగా దర్శకుడు రాధాకృష్ణ వరుణ్ తేజ్ కు ఓ కథ వినిపించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి వరుణ్ జిల్ డైరెక్టర్ కు ఎలాంటి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.